ఎందరో భారతీయులకు అమెరికాకు వెళ్లాలని కలగానే మిగిలిపోతుందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికాలోకి భారతీయులు అక్రమంగా వలస వెళ్తున్న నేపథ్యంలో ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని ప్రత్యేక విమానాల్లో తిరిగి పంపిస్తున్నారు. ఇక ట్రంప్ బాధ్యతలు చేపడితే పరిస్థితులు మరింత కఠినమవుతాయని ఆందోళన వ్యక్తమవుతుంది. చాలా మంది భారతీయులకు అమెరికా డ్రీమ్ డెస్టినేషన్. కానీ ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా మారుతున్నాయి. అమెరికాలో అక్రమ వలసలు పెరిగిపోతుండటంతో అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 20న ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే పరిస్థితులు మరింత కఠినంగా మారే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్లో అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కొంతమంది భారతీయులను ఒక చార్టర్లో విమానంలో అమెరికా నుంచి వెనక్కి పంపించింది. చట్టబద్ధమైన డాక్యుమెంట్లు చూపించకపోవడంతో భారత వలసదారులను తిప్పి పంపేశారు. ఈ విమానంలో ఎక్కువగా పంజాబ్ వారే ఉన్నట్టు అమెరికన్ అధికారులు తెలిపారు. అమెరికాలో సెప్టెంబర్తో ముగిసిన 2024 ఆర్థిక సంవత్సరంలో 1000 మందికి పైగా భారతీయులను చార్టర్ కమర్షియల్ విమానాల ద్వారా వెనక్కి పంపినట్లు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. కొన్నేళ్లుగా అమెరికా నుంచి తిప్పి పంపిస్తున్న భారతీయుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అలాగే సరిహద్దుల్లో జరుగుతున్న ఎన్కౌంటర్లలో ఎక్కువ మంది భారతీయులు ఉంటున్నారు. అక్రమంగా అమెరికాలో ఉంటున్న భారతీయులను స్వదేశానికి పంపించే ప్రక్రియ ఊపందుకుంటున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయనే ఆందోళన పెరుగుతోంది. చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ బహిష్కరణలు ఉంటాయని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. అక్టోబర్ 2020 నుంచి ఉత్తర దక్షిణ సరిహద్దుల గుండా అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన 170,000 మంది భారతీయులను అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలో 2022 నాటికి 7,25,000 మంది భారతీయులు అక్రమంగా సరైన పత్రాలు లేకుండా ఉంటున్నారని గుర్తించారు. మెక్సికో, ఎల్ సాల్వడార్ తర్వాత భారతీయులే ఎక్కువగా ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. అక్రమ వలసదారుల సంఖ్య అమెరికా జనాభాలో 3%, విదేశీ జనాభాలో 22%గా ఉంది. అయితే అమెరికాకు అక్రమంగా వలస వస్తున్న వారంతా ఆర్థికంగా వెనుకబడిన వారు కాదు. పెద్దగా చదువుకోకపోవడం లేదా ఇంగ్లీష్ మీద సరైన పట్టు లేకపోవడం వల్ల అమెరికాకు టూరిస్టు వీసా లేదా స్టూడెంట్ వీసా రావడం లేదు. దీంతో అక్రమంగా అమెరికాలోకి అడుగు పెడుతున్నారు. కొన్ని ఏజెన్సీల మీద ఆధారపడుతున్నారు. ఈ ఏజెన్సీలు వీరి నుంచి $1,00,000 వసూలు చేస్తున్నాయి. అయితే ఈ ఏజెన్సీల ద్వారా కొన్నిసార్లు సరిహద్దు దగ్గరున్న బలగాల కళ్లుగప్పి అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రమాదకరమైన మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇలా ఏజెన్సీలకు డబ్బులు చెల్లించేందుకు చాలా మంది తమ ఆస్తులను అమ్ముకోవడమో లేదా లోన్లు తీసుకుంటున్నారు. ఇక కెనడా నుంచి సైతం భారతీయులు భారీగా అమెరికాలోకి అక్రమంగా చొరబడుతున్నారు. అమెరికా విజిటర్ వీసాకు ఏడాది కాలం పడుతోంది. దీంతో 76 రోజుల్లో వచ్చే కెనడా విజిటర్ వీసా తీసుకుని అమెరికాలోకి అక్రమంగా చొరబడుతున్నారు. గతంలో భారత్ నుంచి అమెరికాలోకి ప్రవేశించే అక్రమ వలసదారులు ఎల్ సాల్వడార్ లేదా నికరాగ్వా ద్వారా ప్రయాణించి మెక్సికోతో ఉన్న దక్షిణ సరిహద్దుల ద్వారా వచ్చేవారు. వలసదారులకు ఎల్ సాల్వడార్, నికరాగ్వా ఆశ్రయం ఇస్తున్నాయి. 2023 నవంబర్ వరకు భారతీయులు వీసా లేకుండా ఎల్ సాల్వడార్ చేరుకునే సదుపాయం ఉండేది. ఆర్థిక కష్టాలు, నిరుద్యోగం, వ్యవసాయ రంగంలో సమస్యలు, మాదక ద్రవ్యాల వినియోగం పెరగడం లాంటి అనేక సమస్యల వల్ల పంజాబీ యువత అమెరికా, కెనడా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పంజాబీలు చాలా కాలం క్రితం నుంచే వలస వెళ్లిపోతున్నారు. అక్కడి గ్రామీణ యువతలో విదేశాలకు వెళ్లాలనే ఉత్సాహం ఎక్కువగా ఉంది. విదేశాలకు వెళ్లాలని భావిస్తున్న వారిలో 56% మంది 18 నుంచి 28 ఏళ్ల మధ్యవారే ఎక్కువగా ఉన్నారు. వీరిలో చాలా మంది ఇంటర్ పూర్తయిన తర్వాత విదేశాలకు వెళ్లిపోవాలని భావిస్తున్నారు. విదేశాలకు వెళ్లేందుకు ప్రైవేటు వ్యక్తుల దగ్గర అప్పు చేస్తున్నారు. అక్కడకు వెళ్లిన తర్వాత డబ్బు సంపాదించి అప్పు తీరుస్తున్నారు. ఇక అనేక మంది కుటుంబాలతో సహా అమెరికాలోకి అక్రమంగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 2022 జనవరిలో గుజరాత్కు చెందిన 11 మంది సభ్యుల బృందంలో 4 సభ్యుల కుటుంబం కెనడా సరిహద్దుల్లో నుంచి అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి గెడ్డ కట్టించే చలిగాలుల మధ్య చిక్కుకొని చనిపోయింది.
ఇప్పుడు ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టనుండటంతో పరిస్థితులు మరింత కఠినంగా మారనున్నాయి. కెనడాతో ఉన్న ఉత్తర సరిహద్దు చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి దేశంలోకి వస్తున్న అక్రమ వలసలు భద్రతా సమస్యగా మారాయి. జనవరిలో ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఇమిగ్రేషన్ మాజీ అధికారి టామ్ హుమన్ అమెరికా సరిహద్దుల ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే ఆయన అక్రమ వలసలపై చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు దేశంలో అక్రమ వలసలను అరికట్టేందుకు అవసరమైతే ఎమర్జెన్సీ విధించేందుకు ట్రంప్ వెనుకడుగు వేయరని తెలుస్తోంది. దానిపై ఇప్పటికే ట్రంప్ క్లారిటీ ఇచ్చేశారు. ఓ ఎక్స్ యూజర్ చేసిన ట్వీట్కు స్పందించిన ట్రంప్ అవసరమైతే అన్నట్లుగా సమాధానమిచ్చారు. ఇక అమెరికాలోని చాలా యూనివర్సిటీలు తమ విద్యార్థులకు అడ్వైజరీలు జారీ చేశాయి. ట్రంప్ బాధ్యతలు చేపడితే ఇంటర్నేషనల్ ట్రావెల్పై నిబంధనలు విధించే అవకాశం ఉందని, వీలైనంత త్వరగా విద్యార్థులు అమెరికా చేరుకోవాలని సూచించాయి. ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే భవిష్యత్తు భారతీయులకు అమెరికా ప్రయాణం కష్టంగా మారే అవకాశం ఉంది.